number 12718 Vijayawada Visakhapatnam Ratnachal Superfast Express. సెక్టర్ ఎంత వస్తుంది షాలిమార్ నుండి చల్లపల్లి 2 hours లేటు. ఇవాళ మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇవాళ మనమైతే విజయవాడ నుండి విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. నేను విశాఖపట్నం వరకు ట్రావెల్ చేసే ట్రైన్ చూసుకుంటే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే రీసెంట్గా అయితే ఎల్హెచ్బి కోసం అయితే అయింది. అవి కూడా చాలా రోజులు అయిపోయింది. సో మనైతే ఇప్పుడైతే చేస్తున్నాము విజయవాడ నుండి విశాఖపట్నం వరకు. సో నేనైతే ఇంట్రో అయితే ఆ విజయవాడలో వాడనైతే పడుతుంది. అందుకే నేనైతే విశాఖపట్నం వచ్చిన తర్వాత ఇస్తున్నాను. మన ఈ విజయవాడ రైల్వే స్టేషన్ నుండి 3 ట్రైన్ అయితే మార్నింగ్ పూట అయితే స్టార్ట్ అవుతుంది. దీన్ని 3 స్టేషన్స్ అని పిలుస్తారు. అది ఫస్ట్గా చూసుకుంటే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్, ఆ తర్వాత పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్, ఆ తర్వాత శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ట్రైన్ 1994 అయితే స్టార్ట్ చేశారు, October 2. ఈ ట్రైన్ ఒక ఓల్డ్ చూసుకుంటే దాదాపు 31 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. మన ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఈ ట్రైన్ వెళ్ళే రూట్లో చూసుకుంటే అన్నవరం దగ్గర సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ కలుసుకుంటే రత్నగిరి కొండల పైన అయితే ఉంటుంది. అలాగే లాస్ట్ స్టాప్ కలుసుకుంటే ఈ ట్రైన్కి విశాఖపట్నం జంక్షన్ దగ్గరలో కలుసుకుంటే సింహాచలం అయితే ఉంటుంది. దాంతో నుంచి ఫస్ట్ టైం తీసుకొని అలాగే దీంతో వచ్చి లాస్ట్లో చలం తీసుకొని రత్నాచలం అంటే ఈ ట్రైన్కి అయితే పేరు అయితే పెట్టారు. ఇవాళ మనల్ని పిల్ చేసే లోకమూడ కలుసుకుంటే ఏసీఆర్ సంబంధించిన WP7 లోకమూడ అయితే పుల్ చేయబోతుంది. విజయవాడ నుండి విశాఖపట్నం దాకా ఇది లోకం అయితే పుల్ చేయబోతుంది. లోకల్ నెంబర్ కలుసుకుంటే 37674. మన ట్రైన్ కానీ చూసుకుంటే విజయవాడ జంక్షన్లో 6 గంటలకు అయితే బయలుదేరుతుంది ఎర్లీ మార్నింగ్. అలాగే విశాఖపట్నం జంక్షన్లో చూసుకుంటే మధ్యాహ్నం 12:20కి అయితే వెళ్ళిపోతుంది. నేనైతే మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎల్హెచ్బికి అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో కొంచెం లేట్గా అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈరోజు ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ కలుసుకుంటే 12718 రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను విజయవాడ జంక్షన్ నుండి విశాఖపట్నం వరకు. మన ట్రైన్ అయితే 2 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరింది విజయవాడ జంక్షన్ నుండి. ఇక్కడైతే వాస్కోడగామ నుండి షాలిమార్ వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. 3 గంటలు లేటు. వెనక్కి వచ్చి ఏమైనా ఓవర్టేక్ చేస్తుందో లేమో చూడాలి. చూద్దాం ఆ ట్రైన్ వెనక్కి వచ్చి ఏమైనా ఓవర్టేక్ చేస్తుందో లేదంటే మన ట్రైన్ వెనకలో పంపిస్తారు. మన ట్రైన్ వెనకలో పంపిస్తే ఇక్కడే దానికి కూడా వేసినట్టు. మనమైతే విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. వర్షం అయితే మొత్తం 4 నుంచి దుమ్ము లేపుతుంది. మనమైతే విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాం కదా. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నూజివీడు. మనమైతే సెకండ్ సిట్టింగ్ బుకింగ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సిట్టింగ్ అని చూసుకుంటే 3+3 సిట్టింగ్ అయితే ఉంది. అలాగే పైన పెట్టుకున్న లగేజ్ పెట్టిన సపరేట్గా రేట్ అయితే ఉంది. అలాగే మధ్యలో స్టోక్ ఎల్ఈడి లైట్ అయితే ఉంది. అలాగే 2 ఫ్యాన్లు అయితే ఉంది. కోచ్లో చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఇలాగైతే వాటర్ కూడా అయితే వస్తుంది. మన ట్రైన్లో వాష్రూమ్ కూడా చూడండి చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంది. మిర్రర్ కూడా చాలా క్లీన్గా అయితే ఉంది. ఈ పక్క వెళ్ళే లైన్ కానీ చూసుకుంటే ఖమ్మం వరంగల్ వెళ్ళాలి ఇదంతా. అలాగే న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్ కూడా ఇదే ట్రాక్ మీద అయితే వెళ్ళిపోతుంది. అలాగే సికింద్రాబాద్ ట్రైన్ కూడా ఇదే ట్రాక్ మీద అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ముందుకైతే వచ్చింది. ఓవర్టేక్ చేసుకుని వెళ్తుంది అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ నిలిచింది. మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. వెనక్కి వచ్చి ఓవర్టేక్ ఉంటుందో లేదో చూద్దాం. ఇక్కడ ఓవర్టేక్ అయిపోతుంది అనుకున్నా, అవ్వలేదు. మన ట్రైన్కి సిగ్నల్ ఇచ్చి ముందైతే పంపించేసినారు. ఫైనల్గా అయితే ఇక్కడైతే ఓవర్టేక్ చేసినట్టే. వెనక్కి వచ్చి ఓవర్టేక్ కొట్టింది అనుకో మళ్ళీ ఓవర్టేక్ ఉండదు. ఇదే ఓవర్టేక్ ఉంటుంది. ఈ పక్క లైన్ కానీ చూసుకుంటే విజయవాడ వెళ్ళకుండా రాయనపాడు వెళ్ళే లైన్ ఇదంతా. కొన్ని ట్రైన్ విజయవాడ రాకుండా సికింద్రాబాద్కి అయితే వెళ్ళాలి కదా. ఈ లైన్లో అయితే వెళ్తే అయిపోతుంది. రాయనపాడు మీద వెళ్ళి అటు నుంచి ఖమ్మం వరంగల్ మీద అంటే సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతుంది. రోజు కానీ చూసుకుంటే చెన్నై సెంట్రల్ నుండి హౌరా వెళ్ళే మెయిల్ కూడా దాదాపు 4 గంటలు లేట్ నడుస్తుంది. ఇప్పుడు విజయవాడ అవుట్ నుంచి అయితే కూడా బయలుదేరింది. రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నూజివీడు. ఆ తర్వాత ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం తర్వాత నిడదవోలు జంక్షన్ తర్వాత రాజమండ్రి తర్వాత అనపర్తి తర్వాత సామర్లకోట జంక్షన్ అండ్ ఆ తర్వాత అన్నవరం, ఆ తర్వాత తుని
తుని తర్వాత అనకాపల్లి తర్వాత దువ్వాడ తర్వాత విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. విజయవాడ నుండి విశాఖపట్నం వరకు చూసుకుంటే దాదాపు 350 కిలోమీటర్ రావడం చేసింది ఈ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే విజయవాడ జంక్షన్ నుండి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు 12718. అదే విశాఖపట్నం జంక్షన్ నుండి విజయవాడకు వచ్చే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12717. ఈ ట్రైన్ ఒక కోచ్ కాంబినేషన్ చూసుకుంటే ఈ ట్రైన్లో జనరల్ వచ్చేసి మొత్తం 7 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే చైర్ కార్ కోచ్లు చూసుకుంటే మొత్తం 8 అయితే ఉంటుంది సెకండ్ సీటింగ్ బుకింగ్. అలాగే ఏసీ చైర్ కార్ చూసుకుంటే మొత్తం 4 అయితే ఉంది. ఇప్పుడైతే CE1 ఒకటైతే యాడ్ చేసినారు. అలాగే ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ అయితే చూసుకుంటే ఒకటైతే ఉంటుంది. అలాగే ఒక LPR అలాగే ఒక SLRD కోచ్ అయితే ఉంటుంది. మొత్తం ఈ ట్రైన్ 22 కోచెస్ అయితే నడుస్తుంది. గౌహతి నుండి యశ్వంతపూర్ వెళ్ళే స్పెషల్ ట్రైన్ ఇది 7 గంటలు లేటు. అండ్ వెల్కమ్ టు నూజివీడు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NZD. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. మన ట్రైన్ అయితే నూజివీడికి దాదాపు 28 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయి దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరిగింది. వెనకాల అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది కానీ అది మన ట్రైన్ వెనకాలే ఉంది, కానీ దానికైతే సిగ్నల్ లేదు. మన ట్రైన్కి సిగ్నల్ ఇచ్చి ముందు అయితే పంపించాడు. నాకు తెలిసి ఇంకెక్కడ ఓవర్టేక్ అయితే ఉండదు. మన వెనకాలే అయితే వచ్చేసాడు అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్. నూజివీడు నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ఏలూరు. పవర్ ప్యాడ్ దాటింది మన ట్రైన్ కరువు తీసుకునింది. లైట్ కరువు, ఫుల్ కరువు, చాలా బాగుంది ఈ కరువు కూడా. మనమైతే ఏలూరుకి అయితే జరుపుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఈ ఏలూరులో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఏలూరుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. మన ట్రైన్ అయితే ఏలూరుకి దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నవే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఏలూరులో క్రౌడ్ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు. ముందరగా చూసుకుంటే మెయిల్ అయితే వెళ్తుంది, దానికే మన ట్రైన్ కూడా చాలా లేట్గా అయితే వెళ్తుంది. 35 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. మన రత్నాచల్ ట్రైన్ నెంబర్ చూసుకుంటే విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు 12718. అదే విశాఖపట్నం జంక్షన్ నుండి విజయవాడకు వచ్చే ట్రైన్ నెంబర్ చూస్తే 12717. ఏలూరులో అయితే మాత్రం బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. అలాగే దిగవాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనమైతే ఏలూరు నుండి అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది తాడేపల్లిగూడెం.
మనమైతే తాడేపల్లిగూడెంకి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టీటీటీ. తాడేపల్లిగూడెంకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు. ప్రతి రైల్వే స్టేషన్లో ఎక్కే వాళ్ళు ఫుల్గా ఉంటారు, అలాగే దిగే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. మన ట్రైన్ తాడేపల్లిగూడెంకి దాదాపు 38 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. తాడేపల్లిగూడెంలో చూసుకుంటే దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అసలు క్రౌడ్ చూడండి, ముందర అయితే చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగిన చాలా ఫుల్గా అయితే దిగిన కదా తాడేపల్లిగూడెంలో. మనమైతే తాడేపల్లిగూడెం నుంచి అయితే బయలుదేరిపోయినాము. తాడేపల్లిగూడెం నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నిడదవోలు జంక్షన్. మనమైతే నిడదవోలు జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్డిటి. ప్లాట్ఫామ్ అయితే ఆ పక్క అయితే వచ్చింది, ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది మన ట్రైన్. ఆ పక్క దిగే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉన్నారు. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. మన ట్రైన్ అయితే నిడదవోలు జంక్షన్ వచ్చి బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది రాజమండ్రి. ఇక్కడ వచ్చింది 2 నిమిషాలు స్టాప్ అయిపోయింది, బయలుదేరిపోయింది. నిడదవోలు జంక్షన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తేనే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. ఓవర్ రోడ్ స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తారా మన ట్రైన్ కరువు తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా.
మనమైతే ఇప్పుడు గోదావరి రివర్ పైకి అయితే ఎంటర్ అయినాము. ఆర్చ్ బ్రిడ్జ్ పైకి అయితే ఎంటర్ అయినాము. మన ట్రైన్ అయితే రాజమండ్రికి అయితే వచ్చింది. ఇక్కడ క్రౌడ్ చూడండి, దిగే వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కే వాళ్ళు కూడా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ అయితే రాజమండ్రికి దాదాపు 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండడం అయితే దాదాపు 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరిగింది రాజమండ్రిలో చూసుకుంటే. మన ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది అనపర్తి. भुवनेश्वर को जाने वाली మనమైతే ఇప్పుడు ఎర్నాకుళం నుండి టాటా నగర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. ఈ ట్రైన్ కూడా దాదాపు 1 అవర్ లేట్ అయితే నడుస్తుంది. మనమైతే అనపర్తికి అయితే రీచ్ అయినాము. అనపర్తికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. అనపర్తి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ATP. ట్రైన్ అనపర్తికి దాదాపు 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. అనపర్తిలో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే బేవసంగా అయితే ఎక్కుతున్నారు, అలాగే దిగే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మనం అనపర్తికి వచ్చేటప్పుడు చూసుకుంటే ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసుకుని ముందుకైతే వచ్చినాము. ఆ ఎర్నాకుళం నుండి టాటా నగర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేసుకుని అయితే వచ్చినాం. అది ఒక 20 నిమిషాలుగా అక్కడే అయితే ఉంది. వెనకాల చూసుకుంటే ప్రశాంత్ అయితే ఉంది, వెనకాల చూసుకుంటే అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఆ 2 ట్రైన్ కూడా ఓవర్టేక్ పడుతుంది దాన్ని. మనమైతే అనపర్తి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది సామర్లకోట జంక్షన్. అనపర్తిలో కూడా దిగిన వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగినారు, అలాగే ఎక్కిన వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ సామర్లకోట జంక్షన్కి దాదాపు 43 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. మన ట్రైన్ సామర్లకోట జంక్షన్కి దాదాపు 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. ఇక్కడ కూడా దిగులు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సామర్లకోట జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది అన్నవరం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. సామర్లకోట జంక్షన్ నుంచి చూసుకుంటే ఇక్కడ నుండి కాకినాడ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది.
టోటల్గా చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెషన్ అయితే వస్తుంది షాల్బాన్ నుండి చన్నపల్లి 2 hours లేట్. మనమైతే అన్నవరంకి అయితే చేరుకున్నాము. అన్నవరం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ANV. అన్నవరంలో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు ఇక్కడ కూడా. మనమైతే అన్నవరంకి దాదాపు 36 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. అలాగే మనమైతే అన్నవరంకి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చాము. అన్నవరంలో క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగినారు. మన ట్రైన్ అయితే అన్నవరం నుంచి అయితే బయలుదేరిపోయింది. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు తుని. అదిగోండి మనకు అన్నవరం టెంపుల్, సత్యనారాయణ స్వామి టెంపుల్ వచ్చేసి మనకు అక్కడ అయితే ఉంటుంది కొండపైన. ఈ కొండలుగా చూసుకుంటే రత్నగిరి కొండలు అంటారు దీన్ని. తునిలాగా చూసుకుంటే ఫలక్నామా అయితే ఉంది, దాదాపు 10:30 గంటలు లేటు. దాని తునిలో కూడా స్టాప్ అయితే లేదు. ట్రైన్ తుని కానీ చూసుకుంటే దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 2 నిమిషాలు అయితే ఉంటుంది. తునిలో కానీ చూసుకుంటే డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా అయితే జరిగింది. అలా ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు అంతే. తునికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. మనమైతే తుని నుంచి అయితే బయలుదేరిపోయినాము. డీబోర్డింగ్ అయితే మొత్తం చాలా ఫుల్గా జరిగింది తునిలో. ఈ క్రౌడ్ మొత్తం మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే చాలా ఫుల్గా అయితే దిగినారు. తుని నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు అనకాపల్లి. తుని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TUNI.
మన ట్రైన్ అనకాపల్లికి దాదాపు 25 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు అయితే ఉండింది. వీళ్ళంతా మన ట్రైన్ నుంచి దిగిన క్రౌడ్ చాలా ఫుల్గా అయితే దిగినారు అనకాపల్లిలో. మన ట్రైన్ అయితే అనకాపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఏకేపీ. ట్రైన్లో చూసుకుంటే ఇప్పుడు లైట్గా అయితే ఖాళీ అయింది. విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత నూజివీడికి వచ్చింది. క్రౌడ్ అయితే మాత్రం ఎక్కుతా ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఇప్పుడైతే కొంచెం ఖాళీ అయింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్లో కొత్త మిర్రర్ అయితే పెట్టినారు. మన ఎదురుగా చూసుకుంటే హౌరా నుండి తిరుచినాపల్లి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది. ఇది కూడా 2.5 గంటల లేటు. వెల్కమ్ టు దువ్వాడ, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, విశాఖపట్నం డివిజన్. ఇప్పుడు మనం అయితే విశాఖపట్నం డివిజన్కి అయితే ఎంటర్ అయినాము. అండ్ రైల్వే జోన్ కానీ చూసుకుంటే సౌత్ కోస్ట్ రైల్వే జోను. దువ్వాడకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా దిగేవాళ్ళు చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్ అయితే దువ్వాడ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఉండవది విశాఖపట్నం జంక్షన్. ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు అయితే ఉండింది. హౌరా మెయిల్ అనుకుంటా, 4 గంటల లేటు. హౌరా మెయిలే. మన ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది, బాగుంటుంది ఈ కరువు కూడా. ఫైనలీ మన ట్రైన్ అయితే విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయింది. 2 నిమిషాలు లేట్గా అయితే రీచ్ అయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి విఎస్కేపీ. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 8కి అయితే వచ్చింది విశాఖపట్నం జంక్షన్కి. మళ్ళీ 12:50 అంతా బయలుదేరిపోతుంది విశాఖపట్నం జంక్షన్ నుండి విజయవాడకి. క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో, మళ్ళీ వెళ్ళేదానికి.
విశాఖపట్నం జంక్షన్లో కానీ చూసుకుంటే ఎక్కే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే దిగే వాళ్ళు చూసుకుంటే ఇంకా ఫుల్గానే ఉంటారు. సో వీడియో నచ్చకపోతే లైక్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోర్డింగ్ ఫ్రమ్ విశాఖపట్నం జంక్షన్. ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రత్నాచల ఎక్స్ప్రెస్లో జర్నీ అయితే మాత్రం దోలు తిరిగిపోయింది. క్రౌడ్ అయితే మాత్రం ఎగతారు దిగుతారు, చాలా ఫుల్గా అయితే ఉంది. జర్నీ అయితే మాత్రం దోలు తిరిగిపోయింది.